అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఎప్పటికీ అంటే ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా మరి రాజకీయంగా ఎదుగుదల వచ్చిన తర్వాత తిద్దామని అనుకున్నారో చేస్తామో తెలియదు కానీ ముద్రగడ పద్మనాభం గారు 2014 తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత కూడా మా ఆయన కులానికి ఏదో చేద్దామని చెప్పేసి కాపు ఉద్యమం అని చెప్పేసి స్టార్ట్ చేసి చాలా ప్రయత్నాలు చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే చేశారు. ఆ తర్వాత ఆయన దిగిపోయాక జగన్ గారు వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. అసలు ఆఖరికి ఆయన జనాలు మర్చిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ ఆ, పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇవ్వడం కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు వైసీపీలో చేరిపోతున్నారు కూడా. ఈ టైంలో అంటే మరి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద పోరాటం చేస్తారా, లేకపోతే కాపు కులాన్ని ఏదైనా ఉద్ధరించి పని చేస్తారా? ఏం చేస్తారనుకుంటున్నారు? ఆయన ఉద్దేశం ఏంటి? ఆ, కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్. ఒకటి వాస్తవమైన పరిస్థితి ఏంటి అంటే, గతంలో చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం జరిగిన నాడు కానీ, ఇవాళ జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత కానీ, మనస్ఫూర్తిగా ఆయా పార్టీల నాయకులని హక్కును చేర్చుకొని వారికి అండదండలు అందించి వారి గెలుపుకి దోహదం చేయటంలో ఈ సోకాల్డ్ కొంతమంది, అందరని కూడా నేను అనను, కొంతమంది కాపు కుల నాయకులుగా చలమనవుతున్న వాళ్ళు ఒక రకంగా డబుల్ గేమ్ ఆడారనేది వాస్తవం. ఎమోషనల్ గా కాపు అనే ఒక పరిధిలో ఆ రోజు చిరంజీవి గారిని, ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని బంధించాలని చెప్పని చూశారు. ఏ లక్ష్యం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారో, పవన్ కళ్యాణ్ గారిని అందరి వాడిగా కాదు కొందరు వాడికి పరిమితం చేయాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైపు నుంచి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనా కూడా పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, లేదు గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వారి సామాజిక వర్గానికి సంబంధించిన వైసీపీ నాయకుల చేత విమర్శలు చేయించేవాళ్ళు తప్ప, ఆయన లేవనెత్తుతున్న ఇష్యూస్ ని ప్రభుత్వ పరంగా వివరణ ఇవ్వాలని చెప్పని భావించేవాళ్ళు కాదు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి పరిమితం చేయాలి, ఆయన్ని రాష్ట్ర స్థాయి విస్తృత ప్రజామోదం ఉన్న నాయకుడిగా కాకుండా కొన్ని పాకెట్స్ కి కొన్ని వర్గాలకు మాత్రం ఆయన్ని పరిమితం చేయాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాన్ని కొనసాగింపుగానే అటు చేగొండ హరిరామ జోగయ్య గారైనా, ఇటు ముద్రగడ పద్మనాభం గారైనా, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కులానికి పరిమితం చేసే ప్రయత్నం చాలా సందర్భాల్లో చేశారు. అదే సందర్భంలో తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య సయోధ్య కుదురుతుంది అన్న వార్త బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి పవర్ షేరింగ్ అని చెప్పని, సీట్లు ఇన్ని డిమాండ్ చేయాలి అన్ని డిమాండ్ చేయాలి అని చెప్పని రకరకాలుగా ఎమోషనల్ గా పవన్ కళ్యాణ్ గారిని ఎక్స్ప్లాయిట్ చేసుకునే ప్రయత్నం చేశారు, ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. అంటే కులం మొత్తం వీళ్ళ చేతిలో ఉన్నట్టు, వీళ్ళు శాసిస్తే ఆ కులానికి సంబంధించిన ఓట్లు మొత్తం అయితే అటు లేకపోతే ఇటు పడే అంతటి ప్రభావశీలైన నాయకులు వీళ్ళు అయినట్టుగా, వీళ్ళు మా జాతి అంట చాలా సందర్భాల్లో, అంటే చాలా రకాలుగా చాలా సంవత్సరాల పాటు మరి ఆ జాతి ప్రయోజనాల కోసం వీళ్ళు ఎంతవరకు పోరాడారు అని అంటే, ఇవాళ ఒకసారి నిజంగా జాతి ప్రయోజనాలనే పరిగణన తీసుకొని ఎవరికి మద్దతు ఇవ్వాలి, ఎవరిని తిరస్కరించాలనే ప్రాతిపదికగా గనక నిర్ణయాలు చేస్తున్నట్టయితే ఆలోచించాల్సిన అవసరం ఉండేది. కానీ ఇక్కడ గమనించుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాపులకి చేసిన వాగ్దానం ప్రకారం జస్టిస్ మంజునాథ్ కమిషన్ రిపోర్టు, మంజునాథ్ కమిషన్ అపాయింట్ చేశారు, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, దానికి బడ్జెట్ కేటాయింపులు చేశారు, ఆ బడ్జెట్ సక్రమంగా సకాలంలో ఖర్చు పెట్టారు. ఇటువంటి అంటే మంజునాథ్ కమిషన్ వాళ్ళు అథెంటిక్ రిపోర్ట్ ఇవ్వటం కోసం వాళ్ళకి అథెంటికేటెడ్ సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా పల్స్ సర్వే నిర్వహించి అధికారికమైన సమాచారాన్ని మంజునాథ్ కమిషన్ కి ఇచ్చి వారి ద్వారా సరైన కాలంలో రికమెండేషన్స్ తీసుకొని ఆ రికమెండేషన్స్ ప్రాతిపదికగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అంటే ఇక్కడ చిత్తశుద్ధితో కూడిన చొరవ ఆ ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తుంది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ప్రతిపాదించిన ఈడబ్ల్యూఎస్ కోటా 10% రిజర్వేషన్లు, అంటే రాజ్యాంగ సవరణ చేసి ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఆ 10% ఏ ఏ వర్గాలకి కేటాయించుకోవాలనేది రాష్ట్రాల విచక్షణకు వదిలేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఆ 10%లో నుంచి
5% ఎక్స్క్లూజివ్ గా కాపులకు కేటాయించుకోవడం జరిగింది. అంటే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ప్రత్యేక అనుమతి అవసరం లేకుండానే కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటులో కాపుల కోసం ఎక్స్క్లూజివ్ గా 5% కల్పించడం ద్వారా వాళ్ళకి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినట్టయింది. అయినా సరే చాలా సందర్భాల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి మీద ముద్రగడ పద్మనాభం గారు విషం కక్కటం చూసాం. అదే సందర్భంలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేను అని చెప్పని, ఇవ్వను, నా పరిధిలో లేదు అని చెప్పని ఆయన సొంత ప్రాంతంలోనే, అంటే ముద్రగడ పద్మనాభం గారి సొంత ప్రాంతంలోనే బహిరంగంగా ప్రకటించడం జరిగింది. అయినా సరే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు మనకి గ్రామాల్లో చెప్పుకుంటాం మనం. తమలపాకుతోటి జగన్మోహన్ రెడ్డి గారిని, తలుపు చెక్కతోటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేసిన తీరు చూసాం మనం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కల్పించిన ఈడబ్ల్యూఎస్ కోటాలోని 5% ఎక్స్క్లూజివ్ రిజర్వేషన్ కూడా రద్దు చేయడం జరిగింది. అయినా సరే ఆనాటి ప్రభుత్వం మీద నిత్యం ఏదో ఒక విమర్శలు చేస్తా ఆనాటి ప్రభుత్వాన్ని కాపు ద్వేషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ముద్రగడ పద్మనాభం గారు ఆనాటి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి చాటే ప్రయత్నం చేసినా కూడా దాంట్లో వంకలు పెట్టడానికి ప్రయత్నం చేసిన ముద్రగడ పద్మనాభం గారు ఈ 5 సంవత్సరాలుగా ఎంత మౌన ముద్ర వహించింది చూసాం మనం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం కూడా ఏ రోజు కానీ ఉద్యమ కార్యాచరణ ఎంపిక చేసుకోలేదు. ఒక రకంగా అస్త్ర సన్యాసం చేసిన తీరులో చూసాం మనం. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ పార్టీ తరఫున ముందుకొచ్చి 2019లో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురైనా ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఆయన స్వయంగా ఓడిపోయినా కూడా ఆయన మొండిగా పట్టుదలగా ప్రజా సమస్యల పట్ల గళమెత్తుతా తన పార్టీని అంటే ఒక రకంగా ఏటికి ఎదురీతూ ఆయన పార్టీని కాపాడుకోవడం జరిగింది. ఎందుకంటే గెలిచిన ఒక్క శాసనసభ్యుడు కూడా అధికార పార్టీలోకి ఫిరాయించి తానే స్వయంగా పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయిన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తూ కూడా దాన్ని అధిగమించి మనోధైర్యంతో రకరకాల ప్రజల అనుమానాలకి పటాపంచలు చేస్తా ఆ పార్టీని కొనసాగించుకున్న తీరు చూసాం. ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నిస్తున్న తీరు చూస్తున్నాం. అటువంటి సందర్భంలో ఆయన 2022 మార్చి 14వ తారీఖు రోజు, అంటే సరిగ్గా ఎల్లుండికి 2 సంవత్సరాలు 2 సంవత్సరాల నాడు ప్రభుత్వ వ్యతిరేక కోర్టు చీలనివ్వను, ప్రతిపక్షాలు కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వ వ్యతిరేక కోర్టు చీలిన పక్షంలో అది అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతుంది అని చెప్పి ఒక విధానాన్ని ఎంచుకొని చిత్తశుద్ధితోటి కమిటెడ్ గా ఆ దిశగా అడుగులేస్తా ఇవాళ తన పార్టీని నడుపుకుంటున్న తీరు నేపథ్యంలో నిత్యం అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనుక చీలిన పక్షంలో అది అధికార పార్టీకి అడ్వాంటేజ్ గా మారుతుంది. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వని విధానం కనుక పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేసుకున్నప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని దూరం చేయడానికి ఎక్కడ వీలవుతుందో, ఎక్కడ సాధ్యపడుద్ది అనే ఉద్దేశంతో అటు హరిరామ్ జోగే గారు, ఇటు ముద్రగడ పద్మనాభం గారు ఇరువురు కూడా పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితులుగా చలామణి అయినట్టుగా నటిస్తూనే అంతర్గతంగా ఈ పొత్తు విచ్ఛిన్నం చేయడం కోసం ఎన్ని రకాలుగా ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసిన తీరు చూసాం. శాసించినట్టుగా, అంటే కాపు సమాజం మొత్తం వీళ్ళ గుప్పిట్లో ఉన్నట్టు వీళ్ళు డిక్టేట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఫాలో కావాలి, రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా ఫాలో కావాలి, తెలుగుదేశం పార్టీ కూడా చేగొండ హరిరామజోగి గారి ఆదేశాలు పాటించాలన్నట్టుగా ఆయన లేఖలు రాస్తా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ అంతర్గతంగా వీళ్ళ ఆంతరంగికం ఏంటి అనేది రిలీజ్ అయిన తర్వాత ఆయన తన పార్టీ, తన నాయకత్వం, ప్రజల్లో తనకుండే యాక్సెప్టెన్స్ వీటన్నిటి ప్రాతిపదికగా నిర్ణయాలు చేయాలి తప్ప కులం అనేది ఒక ఎజెండాగా రాజకీయాలు చేయడానికి ఆయన సిద్ధంగా లేని పరిస్థితిలో ఆయన ఒక స్థిరాభిప్రాయంతో ఆయన ముందుకెళ్ళిపోవడానికి సిద్ధపడ్డ నేపథ్యంలో ఇవాళ చూస్తున్నాం మనం. హరిరామ్ జోగే గారు అంటే ఆ రోజు దాకా ఇష్టరీతిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసిన హరిరామ్ జోగే గారి కొడుకు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ తన ఆత్మగౌరవాన్ని తగ్గించుకోకుండా ఆయన తన మీద ఉన్న నమ్మకంతో తన ప్రజలని నమ్ముకొని ఆయన అడుగు ముందుకెట్టడానికి సిద్ధపడ్డారో మరుసటి రోజే హరిరామ్ జోగే గారు కొడుకు సూర్యప్రకాష్ గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరటం చూసాం. ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు కూడా బహుశా ఎల్లుండి అనుకుంటా, అంటే మార్చి 14వ తారీఖు ఆయన ముహూర్తం పెట్టుకున్నారు. మార్చి 14 అయితే జనసేన పార్టీ ఆవిర్భావం జరిగిందో అదే మార్చి 14 రోజున ముద్రగడ పద్మనాభం గారు వెళ్ళి వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అవుతున్నారు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, అసలు సిసలు ముసుగులన్నీ తొలగిపోయినాయి. వీళ్ళు ఏ రోజైనా సరే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంతరంగికులే, అనుయాయులే, వాళ్ళ వెల్విషర్సే తప్ప
కాపు సమాజానికో చిరంజీవి గారికో పవన్ కళ్యాణ్ గారికో ఏ స్థాయిలో కూడా వాళ్ళ మేలు కోరిన నాయకులు కాదు, మేలు కాంక్షించే నాయకులు కూడా కాదు. ఇదే హరిరామ్ జోగి గారి ఆధ్వర్యంలోనే ఆ రోజు పాలకొల్లు చిరంజీవి గారు పోటీ చేసిన సందర్భంగా ఆ ఎన్నిక బాధ్యత మొత్తం హరిరామ్ జోగి గారి ఆధ్వర్యంలో జరగటం వల్లే పాలకొల్లులో స్వయంగా చిరంజీవి గారు ఓడిపోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది పవన్ కళ్యాణ్ గారికి స్థిరమైన నిర్ణయం తీసుకోగలిగే పరిణతి ఉంది, ఆ పరిజ్ఞానం ఉంది. దాన్ని సహించలేకపోయారు వీళ్ళిద్దరూ. ఈ రోజు ముసుగులు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరుతున్నారు. ఇవాళ కాపు సమాజం నుంచి ఎదురవుతున్న ప్రశ్న అదే. మరి ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నారు. మరి ఆయన మీకు పవర్ షేరింగ్ గురించి వాగ్దానం చేశారా? కాపు రిజర్వేషన్ గురించి వాగ్దానం చేశారా? కాపు కార్పొరేషన్లకి 5 సంవత్సరాల్లో 10,000 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయి కేటాయింపులు చేయించగలిగారా మీరు? ఆ స్థాయిలో కాపు సమాజానికి లబ్ధి, ఆర్థిక ప్రయోజనాలు కల్పించగలిగారా అని చెప్పని కాపు యువత నుంచి లేవనెత్తుతున్న ప్రశ్నలకి వాళ్ళు ఏ స్టేజ్ లో కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేరనేది వాస్తవం. ధన్యవాదాలు సార్. వీళ్ళు ఊరికే కులం పేరు చెప్పుకొని చెప్పేసి కొన్ని రోజులు ఏదో దందా నడుపుదామని చూశారు. అలాగే పిఆర్పిని శాసించినట్టుగానే జేఎస్పీని కూడా, జనసేన పార్టీని కూడా శాసించి వాళ్ళు గుప్పెట్లో పెట్టుకునేసి తర్వాత కావాల్సిన విధంగా దాన్ని ఆ పార్టీ అవసరం అయిపోయిన తర్వాత దాన్ని ఆ పార్టీని ఎలాగోలా మూసేదని చెప్పి ప్లాన్ చేసినట్టుగా ఉంది. కానీ వాళ్ళ ట్రాప్లో పవన్ కళ్యాణ్ గారు పడకుండా తప్పించుకునేసి అసలు సిస్సులు కోవర్టులు ఎవరు అనేది వాళ్ళ కాపు సమాజానికి ఎన్నికలకు ముందుగానే ఒక స్పష్టత వచ్చేసింది. కరెక్ట్ సార్, మంచి పని చేశారు. వాళ్ళు లేట్గా చేసినా కూడా వాళ్ళు ప్రజలకి వాళ్ళ ఉద్దేశాలు ఏంటో తెలియజేశారు. చూద్దాం మరి దీని మీద ప్రజలు ఆలోచించి ఇలాంటి వక్రబుద్ధి ఉన్న నేతలకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.